ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. సార్, టీడీపీకి పవన్ కళ్యాణ్ సపోర్టు ఉండటం వల్ల మంచిదా కాదా? మంచిదేనండి. ఎవరికి పోయినసారి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎదురు పోటీ చేయడం వల్ల ఓటు అనేది తీరిపోకుండా ఉండటం కోసం తీరిపోయింది. ఆ టైంలో టీడీపీ కొంచెం మైనస్ అయింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి పోటీ చేయడం వల్ల ప్లస్ లో ఉందని మాకు అభిప్రాయం. మరి జగన్ ఏమంటాడంటే ముగ్గురు కలిసి వస్తున్నారు, నేను సింహాన్ని సింగిల్ గా వస్తున్నాను, మీరే నాకు ఓటేస్తారు ఖచ్చితంగా అంటాడుగా. సింగిల్ ఇవన్నీ ఆయనలో కలిసేవాడు ఉంటే కదా ముందు, ఆయనలో కలిసేవాడు లేడు కాబట్టి ఆయన అనేకమైన మాటలు మాట్లాడడం సాధ్యం. అది ఇప్పుడైతే బయటికి 130 నుంచి 240 మధ్యలో ప్లస్ లో ఉంటుందని మా ఆలోచన. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తుండు. ఆడ వర్మ గారు సపోర్టింగ్ బాగా ఉంది, టీడీపీ బాగుంది, ఆడ గెలుస్తున్నారని అందరి అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉంది చెప్పండి? జగన్ గారి పరిపాలన చాలా బ్యాడ్ గా ఉంది. ఇదివరకు అయ్యే స్కాలర్షిప్లు వచ్చినాయి, ఇప్పుడేమో అమ్మఒడి కానీ మార్చి అవి అనేకమైన ఇబ్బందులు పెట్టండి. పోయిన నెల 10 తారీఖు వదిలింటి ఈ రోజు విద్యాదేవం డబ్బులు పడలేదు. బటన్ నొక్కిండుగా రాలేదా? ఇంకా ఇంతవరకు ఏం డబ్బులు పడలేదు. కాలేజీ వాళ్ళు ఏమో ఆ డబ్బులు అయ్యి అని అడుగుతున్నారు. పిల్లగాల చాలా ఇబ్బందిగా ఉన్నది. అది అడిగితే ఇదివరకు అమ్మఒడిని ఏమో స్కాలర్షిప్ల రూపంలో ఇచ్చేవాడు, ఇప్పుడేమో దీన్ని అమ్మఒడిగా మార్చుకోండి అంతే. కొత్త పథకాలు ఏం పెట్టలేదు. అయితే కొత్త పథకాలు అయితే ఏం లేదు. ధర్మ కళాకారులు గాని, డబ్బ కళాకారులు గాని, వృద్ధాప్య పింఛన్లు గాని 200 పింఛన్ని 2000గా చేసిండు. ఇప్పుడు 4000 చేస్తానంటాడు. అంటే 500 సంవత్సరం పెంచుకొని పోయిండు. అది చంద్రబాబు గారు 200ని 1000 చేసిండు, 1000 2000 చేసిండు ఒకేసారి. ఈ లాస్ట్ టైంలో 250 రూపాయలు పెంచడం వల్ల 3000 అయింది. 4 గంటలుగా. మరి చంద్రబాబు నాయుడిని ఒక కేసులో జైల్లో పెట్టిండు, అది కావాలని చేసి డెవలపింగ్ చేసి అది కావాలని ఇరికేయడం వల్ల ఏం లేదు, దాని వల్ల ఉపయోగం ఏం లేదు. ఇంతవరకు కూడా 300 కోట్లు అన్నారు, 125 కోట్లు అన్నారు. ఏది ఆ ఆరోపణ అనేది రుజువు కాలేదు కాబట్టి ఆయన 52 రోజులు పెట్టినా కూడా ఆడ ఆధారాలు దొరకలేదు. ఆయన వల్ల ఏం కాలేదు కాబట్టి ఆయన మళ్ళీ నిర్దోషంగానే బయటకు వచ్చిండు. రాబోయే ఎలక్షన్లో మళ్ళీ సీఎం ఎవరవుతారు? బీజేపీ కూటమితో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని మా అభిప్రాయం. ఓకే అండి. జగ్గపేటల పరిస్థితి? జగ్గపేట శ్రీరామ్ తాతయ్య గారు ఎంత మెజార్టీ ఇస్తారు? 15,000 మెజార్టీ నుంచి 20,000 లోపు మెజార్టీ వస్తుందని మా ఆలోచన. సార్, జగ్గపేటలో తాతయ్య గారు ఎందుకు గెలుతురు చెప్పండి? అంటే ఎందుకు గెలుతురు అంటే గత ఎమ్మెల్యే పరిపాలన బాగాలేదా? ఎమ్మెల్యే పరిపాలన బాగాలేక గెలుతురా? ఎలా ఎందుకు గెలుతురు? దాచుకోవడం అంటే భానుగారు ఏమంటాడంటే నేనే అభివృద్ధి చేశాను జగ్గపేటని, నాకు ఓటేస్తారు ఖచ్చితంగా అంటాడుగా. ఏదో చిలకలు రోడ్డు వేసినట్ట, హాస్పిటల్ కట్టించినట్ట, ఏదో ఎత్తుపోతల పథకం ఉంది, నీళ్ళు ఇచ్చినట్టు. అంటే ఉద్యోగాలు 10 పథకాలు ఎత్తున్నట్టుగా. అంటే జగన్